హాయ్ గైస్, కేంద్రం ఒక కొత్త ప్రణాళిక అయితే తీసుకొచ్చింది. ఇది మనకు ఉపయోగపడిందా కాదా అనేది ఇంకా మీరే చెప్పాలి. అయితే రేషన్ కార్డ్ క్యాష్ ట్రాన్స్ఫర్ ప్రాసెస్, రేషన్ కార్డ్ నగదు బదిలీ పథకం అంటే ఏమిటి, రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఈ నగదు ఖాతాలోకి జమ అవుతుందా, ఒకవేళ జమ అయితే ఎంత జమ అవుతుంది, రేషన్ కార్డు నగదు బదిలీ పథకం అసలు అంటే ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది, ఈ రూపే డిజిటల్ వాసర్ వ్యవస్థ అంటే ఏమిటి, దానివల్ల ఏమైనా ప్రయోజనాలు ఉపయోగాలు ఏమైనా ఉన్నాయా, ఉంటే ఏంటి, దీనికి కావాల్సిన అర్హతలు ఏంటి, అయితే ఒకవేళ నగదు బదిలీ పథకం చేస్తే రేషన్ బియ్యం పూర్తిగా నిలిపివేస్తారా, ఖాతాలోకి ఎంత నగదు జమ అవుతుంది, మా గ్రామంలో ఈ పథకం ఎప్పుడు ప్రారంభమవుతుంది, అలాగే దీని స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలంటే పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా రేషన్ కార్డు కలిగిన కోట్లాది కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం త్వరలో పెద్ద మార్పు తీసుకురావచ్చని సమాచారం అయితే వస్తుంది. ఇప్పటి వరకు రేషన్ షాపుల ద్వారా ఉచిత బియ్యం, గోధుమలు అందిస్తున్న ప్రభుత్వం ఇకపై వాటి స్థానంలో నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో, బ్యాంక్ ఖాతాల్లోనే డబ్బులు జమ చేసే విధానాన్ని అయితే ఆలోచన అయితే చేస్తుంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే రేషన్ వ్యవస్థలో కీలక మార్పు చోటు చేసుకుందనే చెప్పుకోవచ్చు. నగదు బదిలీ పథకం అవసరం దేనికి అంటే, ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో రేషన్ సరుకు లబ్ధిదారులకు పూర్తిగా చేరడం లేదని విమర్శలు చాలా వరకు వస్తున్నాయంట. కొందరు సరుకులను తీసుకోకపోవడం వల్ల లేదా బ్లాక్ మార్కెట్కి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయని అధికారులు అయితే గుర్తించారంట. ఈ సమస్యలను తగ్గించేందుకు నేరుగా నగదు బదిలీ పథకాన్ని ఈ విధానం ఉపయోగపడుతుంది అని ప్రభుత్వం అయితే భావిస్తుంది. డబ్బు నేరుగా ఖాతాలో జమ అయితే లబ్ధిదారులు తమ అవసరానికి అనుగుణంగా సరుకులు కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుందని ఆలోచిస్తున్నారు. ముందుగా ఈ ప్రాజెక్ట్ వచ్చేసి దేశవ్యాప్తంగా ఒకేసారిగా అమలు చేయకుండా ముందుగా కొన్ని ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా అయితే ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఏ ప్రదేశాల్లో అంటే చండీగఢ్, పుదుచ్చేరి, దాద్రా నగర్ హవేలీ, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద అయితే ఇది నిర్వహించడం జరిగింది. ఈ ప్రాంతాల్లో వచ్చిన ఫలితాల ఆధారంగా భవిష్యత్తులో దేశవ్యాప్తంగా అమలు చేసే అవకాశం ఉందని సమాచారం అయితే వస్తుంది. అయితే ఈ డిజిటల్ ఓచర్ ఉపయోగం ఏ విధంగా ఉంటుందంటే, ఈ కొత్త విధానంలో భాగంగా డిజిటల్ చెల్లింపు విధానాన్ని కూడా తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుంది కదా. ఈ లబ్ధిదారుల మొబైల్ నెంబర్కు డిజిటల్ ఓచర్ రూపంలో నగదు పంపించే విధానాన్ని పరిశీలిస్తున్నారంట. ఈ ఓచర్ ద్వారా రేషన్ సరుకులు తీసుకోవడం లేదా అవసరమైతే బ్యాంకు ద్వారా నగదు పొందే అవకాశం రెండు ఉండొచ్చు అని అంటున్నారు. దీంతో డిజిటల్ లావాదేవీలు పెరిగే అవకాశం కూడా ఉండొచ్చు. ఈ విధానం అమల్లోకి వస్తే నకిలీ రేషన్ కార్డులను గుర్తించడం సులభం అవుతుందని అంటున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో డూప్లికేట్ కార్డులను అధికారులు అయితే గుర్తించినట్లు సమాచారం ఇచ్చారు. కొత్త విధానం వల్ల అవినీతి, బ్లాక్ మార్కెట్ సమస్యలు తగ్గే అవకాశం కూడా ఉందని అధికారులు అయితే భావిస్తున్నారు. ఈ విధానం వల్ల లబ్ధిదారులకు నేరుగా డబ్బు అయితే జమ అవుతుంది. తమ అవసరానికి సరిపడే సరుకులు కొనుగోలు చేసుకునే స్వేచ్ఛ కూడా, వాళ్ళకి ఏ సరుకులు కావాలో వాళ్ళ ఇష్టంగా కొనుక్కునే అవకాశం కూడా ఉంటుంది. మధ్యవర్తులు వీళ్ళ సమస్య అనేది పూర్తిగా తగ్గే అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వ పథకాల్లో పారదర్శకత పెరిగే అవకాశం కూడా ఉంటుంది. మొత్తం మీద రేషన్ వ్యవస్థలో అయితే ఈ మార్పు అమల్లోకి దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే పూర్తి స్థాయి అమలు ముందు కేంద్ర ప్రభుత్వం అన్ని అంశాలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది. అయితే ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా అమలు తేదీ అధికారికంగా అయితే ప్రకటించలేదు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్ట్ అమలు చేసే ఫలితాలు పరిశీలిస్తున్నట్లు సమాచారం ఇవ్వడం జరిగింది. పూర్తి స్థాయి అమలుపై నిర్ణయం తర్వాత అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కూడా ఉందంట. అయితే అలా డబ్బులు వేస్తే వెంటనే ఆగే అవకాశం లేదు. మొదటి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే నగదు బదిలీ విధానం అమలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి తర్వాత పరిస్థితులు బట్టి దేశవ్యాప్తంగా అమలు చేసే అవకాశాలు, అది పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా ఆలోచించి దాన్ని బట్టి ఫైనల్ నిర్ణయం అనేది తీసుకునే అవకాశం ఉంది. అయితే డబ్బులు పొందని బ్యాంక్ ఖాతా తప్పనిసరిగా ఉండాలి. నేరుగా అకౌంట్లోనే అమౌంట్ వేస్తారు కాబట్టి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డబ్బులు నేరుగా బ్యాంక్ ఖాతాలో పడాలంటే అకౌంట్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఈ కాలంలో మ్యాక్సిమం ఎవరికి అకౌంట్ లేకుండా లేరు. అయితే ఉన్న రేషన్ కార్డు లింక్ అయిన బ్యాంక్ ఖాతా ఉండడం అయితే తప్పనిసరి అనమాట. అయితే మొబైల్ నెంబర్ దీనికి అవసరమా అంటే, డిజిటల్ ఓచర్ లేదా ఓటీపీ వంటి సౌకర్యాలు ఉంటే మొబైల్ నెంబర్ అవసరం తప్పనిసరిగా ఉంటుంది. ప్రభుత్వం డిజిటల్ విధానాన్ని ఎక్కువగా ఉపయోగించే అవకాశం ఉంటుంది కాబట్టి మొబైల్ నెంబర్కి తప్పనిసరిగా ఓటీపీ ఆధార్కి లింక్ అయ్యే విధంగా మాత్రం తప్పనిసరిగా చూసుకోవాలి. అయితే లబ్ధిదారులు తమ అవసరాలకు అనుగుణంగా సరుకులు కొనుగోలు చేసుకోవచ్చు కాబట్టి మధ్యవర్తుల సమస్య కూడా తగ్గుతుంది. కాబట్టి
దీనివల్ల కొంతవరకు లాభమనే చెప్పుకోవచ్చు. పారదర్శకత పెరుగుతుంది. నకిలీ రేషన్ కార్డులను కూడా గుర్తించడం సులభమవుతుంది. ఎలాంటి నెగిటివిటీ లేకుండా ఆ రేషన్ చాలా వరకు ఎవరు తీసుకోరు కాబట్టి అలాంటి వాళ్ళకి డైరెక్ట్గా అకౌంట్లో అమౌంట్ వేస్తారు కాబట్టి వాళ్ళకి ఏ రైస్ కావాలో వాళ్ళు నచ్చిన స్వేచ్ఛగా వాళ్ళు అయితే రైస్ తీసుకొని వచ్చు. అలాగే కొందరికి ఏంటంటే వర్క్ల వల్ల డ్యూటీల వల్ల టైంకి వెళ్ళలేకపోవచ్చు, ఆ టైంలో రేషన్ తీసుకోలేకపోవచ్చు. అలాంటి వాళ్ళకి కూడా ఇది ఉపయోగపడుతుందని అంటున్నారు. అలాగే ఆ టైంకి మనం వెళ్ళే టైంకి ఆ రేషన్ డిపో వాళ్ళు ఒకవేళ లేకపోయినట్లయితే మనం మళ్ళీ వెళ్ళాలంటే కొంతవరకు బద్దకించేస్తుంటారు కాబట్టి అలాంటి వాళ్ళకి కూడా ఇది పాజిటివిటీ అనుకోవచ్చు. కాబట్టి ఇంకా ఈ డిజిటల్ రూపే వ్యవస్థ వస్తే ఏ విధంగా ఉంటుందనేది చూడాలి. ఆ విధంగా అందరికీ నచ్చుతుందా లేదా అనేది చూడాలి. అయితే ఇది ఏ విధంగా మంచిది అనుకుంటున్నారా కాదనుకుంటున్నారా, ప్రభుత్వం మంచి నిర్ణయమే తీసుకుందని అనుకుంటున్నారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరేమనుకుంటున్నారో మన అభిప్రాయాలేగా ప్రభుత్వం పరిశీలిస్తుంది కాబట్టి మన అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ విధానం ఎంతవరకు నచ్చుతుంది, ఎంతమందికి నచ్చిందో తెలియజేయండి. అలాగే మన వీడియోస్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, షేర్ చేయండి.